ప్రజలకు మంచి పాలన అందిద్దాం, మంచి పాలకులుగా ప్రజల మధ్యలో స్థానం సుస్థిరం చేసుకుందామంటూ ఆ ఎమ్మెల్యే తన క్యాడర్ కి హితబోధ చేస్తున్నారని కొందరంటే, కాదు కాదు తన క్యాడర్ లో కొంతమంది చేస్తున్న అతిపై సుత్తిమెత్తడి హెచ్చరికలు చేస్తున్నారంటున్నారట మరికొందరు. స్వీట్ గానో స్ట్రైట్ గానో హితబోధ చేస్తున్న ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు? తొలిసారిగా ఎమ్మెల్యే అయిన ఆమె నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎలాంటి అడుగులు వేయబోతున్నారు? ఉత్తరాంధ్రలో చారిత్రక నేపథ్యం ఉన్న విజయనగరం రాజవంశానికి చెందిన మరో తరం రాజకీయంగా మెరుస్తుంది. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అన్నింటికీ మించి విజయనగరం రాజవంశీయుడి వారసురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది తేడాతో అపజయం పాలయ్యారు అదితి. అప్పటికే తన తండ్రి అశోక్ గజపతిరాజు మీద అనేకసార్లు ఓడిపోయిన కోలగట్ల వీరభద్రస్వామి మీద పోటీ చేసి అదితి తొలి ప్రయత్నంలోనే ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఓటమి తర్వాత మొదట్లో కొంత నిరాశపడ్డా తండ్రి రాజకీయంగా రిటైర్మెంట్ దశకు చేరుకోవడంతో ఆయన వారసత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అదితిపై పడింది. దీంతో ఈసారి ఎలాగైనా లక్ష్యం చేరుకోవాలని పక్కా ప్రణాళికలు వేసుకుని అందరినీ కలుపుకుంటూ గురిచూసి బాణం కొట్టడంతో కోలగట్ల కోట బద్దలైంది. తనకు తిరుగులేదనుకున్న వీరభద్రస్వామిపై భారీ మెజారిటీతో గెలిచి అదితి గజపతిరాజు నియోజకవర్గంలో తనదైన ముద్ర కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ కుటుంబంపై ప్రజలకున్న అంచనాలతో పాటు గజపతిరాజుల వారసురాలిగా అదితిపై పెద్ద బాధ్యతలే ఉన్నాయంటున్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే క్యాడర్ విషయంలో అదితి గజపతిరాజు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేలా ఉంది. అంతేకాదు విజయనగరం పట్టణంతో పాటు రూరల్ ఏరియాలో 5 ఏళ్ల కాలంలో కోలగట్ల చేసిన అభివృద్ధి మాటున ఉన్న ఆరోపణలపైన దృష్టి పెడుతున్నారట. విజయనగరం రోడ్ల పరిస్థితి, ఫుట్పాత్ వ్యాపారుల సమస్యలు, వీధి కుళాయిల నుంచి స్ట్రీట్ లైట్ల దాకా గత ప్రభుత్వం చేసిన కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నారట టీడీపీ ఎమ్మెల్యే అదితి. ప్రజలకు మేలు చేయాలన్న తపనతో ముందుకెళ్తున్న అదితి కార్యకర్తల సమావేశంలో తన ఉద్దేశాలు స్పష్టం చేశారట. ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకూడదని, పనులపై వచ్చే వారిని పీడించడం, వ్యాపారుల నుంచి కలెక్షన్లు, పేదలపై ప్రతాపం చూపించడం వంటివి ఎక్కడైనా తన దృష్టికొస్తే సహించేది లేదని క్యాడర్ని సుతిమెత్తగా హెచ్చరించారట అదితి గజపతిరాజు. గత ప్రభుత్వంలో ఏవైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో, ఎవరి నుంచైతే గత నాయకులు వసూళ్లు చేసి ఆస్తులు పెంచుకున్నారో అలాంటి సంస్కృతి మనకు వద్దే వద్దని హుందాగా చెప్పారట ఆమె. విజయనగరంలో ఎవరి వ్యాపారాలు వారు స్వేచ్ఛగా చేసుకోవచ్చని, ప్రజలు కూడా ఏ సమస్య వచ్చినా వచ్చి చెప్పుకునేలా పార్టీపైన తమపైన నమ్మకం కుదిరేలా చేయాలని అదితి భావిస్తున్నారట. మరి ఆమె లక్ష్యాలకు క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుంది? ఆమె చుట్టూ కోటరీ లాంటి కోటగోడలు ఏర్పడతాయా? లేదంటే ఆమె ఆశించిన అభివృద్ధి సాధ్యమై ప్రజల మనసుల్లో తండ్రిలాగే చిరస్థాయి గుర్తింపు సాధిస్తారా? రాజకుటుంబ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన అదితి తనదైన ముద్ర ఎలా వేయబోతున్నారో, ఆ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.